వరంగల్ హైవేలో మరొక అధునాతనమైన ప్రాజెక్ట్ ఎయిమ్స్ ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్. ఇది ఘట్కేసర్ నుండి చూసుకున్నట్టయితే 10 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. NH 163లో ఉంటుంది. ఇది 200 ఎకరాల ల్యాండ్ను ఎయిమ్స్ ప్రాజెక్ట్ కొరకు కేటాయించడం జరిగింది. 1000 కోట్ల రూపాయల బడ్జెట్ను ఎయిమ్స్ కోసం కేటాయించారు. అదేవిధంగా ఇక్కడ చూసినట్టయితే ఒక 20 రకాల సూపర్ స్పెషాలిటీ సర్వీసెస్ అనేవి ఉన్నాయి. అదేవిధంగా ఇక్కడ ప్రతిరోజు ఒక 400 పైన డాక్టర్స్ ప్రతిరోజు డ్యూటీలో ఉంటారు. ఎన్నో రకాల సర్వీసెస్కి ఈ ఎయిమ్స్ అనేది అన్ని రకాల సదుపాయాలు కల్పిస్తూ ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. జాతీయ స్థాయిలో నాణ్యమైన వైద్య సదుపాయాలను అందించడానికి ఈ యొక్క ఎయిమ్స్ని ఇక్కడ ఏర్పాటు చేశారు. అదేవిధంగా దీనికి దగ్గరలో CCMB సెంటర్ ఫర్ సెల్యులార్ మాలిక్యులర్ బయాలజీ కూడా ఏర్పాటు చేశారు. ఇది కనుక చూసుకున్నట్లయితే హబ్సిగూడ దగ్గర ఉంది. దాని యొక్క బ్రాంచ్ను ఇక్కడ ఎయిమ్స్కు దగ్గరలో ఎయిమ్స్కు అనుబంధంగా పనిచేయడానికి ఇక్కడ దీన్ని ఏర్పాటు చేశారు. దీని కొరకు 180 ఎకరాల ల్యాండ్ కేటాయించారు. అదేవిధంగా 1000 కోట్ల రూపాయల బడ్జెట్ కూడా కేటాయించడం జరిగింది. ఇక్కడ ఎయిమ్స్కు సంబంధించినటువంటి ఈ సెల్యులార్ మాలిక్యులర్ రీసెర్చ్లు అనేవి ఈ CCMBలో జరపడానికి ఇక్కడ దీన్ని ఏర్పాటు చేశారు. అదేవిధంగా చూసినట్టయితే మరొక ప్రాజెక్ట్ ఇదే హైవేలో మన మన్నేపల్లి హిల్స్లో ఉన్నటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్. ఇది తెలంగాణలో వచ్చేసి అతిపెద్ద వెంకటేశ్వర స్వామి టెంపుల్గా ప్రసిద్ధి చెందింది. ఇది వచ్చేసి మొత్తం 30 ఎకరాల విస్తీర్ణంలో 1000 కోట్ల ప్రాజెక్ట్ ఇది. దీన్ని మార్చి 6వ తారీఖున శ్రీ చిన్నజీర స్వామీజీ ఓపెన్ చేశారు. ప్రతిరోజు చూసుకున్నట్టయితే ఇక్కడికి ఎన్నో వేల మంది టూరిస్టులు విజిట్ చేస్తున్నారు. హైదరాబాద్ నుంచి వచ్చినటువంటి వారు, ఇట్లా యాదగిరిగుట్ట వచ్చినటువంటి వారు వీళ్ళందరూ కూడా దీన్ని విజిట్ చేస్తున్నారు. ఇది తెలంగాణలో అతిపెద్ద వెంకటేశ్వర స్వామి టెంపుల్. దీన్ని మన్నేపల్లి హిల్స్లో ఏర్పాటు చేశారు. మన్నేపల్లి జ్యువెలర్స్ వారు. ఎవరైతే టూరిస్టులు హైదరాబాద్ వస్తారో, యాదగిరిగుట్ట వస్తారో వారు ఈ యొక్క ప్రదేశాన్ని విజిట్ చేసే విధంగా ఈ యొక్క ప్రాంతాన్ని ఎంచుకోవడం జరిగింది. ఇది అత్యంత డెవలప్ చెందే ప్రాంతంగా ఇది ఉండబోతుంది. అదేవిధంగా చూసినట్టయితే మనకు తర్వాత భువనగిరి టౌన్ వస్తుంది. ఈ భువనగిరి టౌన్లో మనకి భువనగిరి ఫోర్ట్ ఉంది. అదేవిధంగా ఇక్కడ ఒక క్రికెట్ స్టేడియం కూడా వస్తుంది. ఈ క్రికెట్ స్టేడియం కూడా ఇక్కడ ఏర్పాటైంది. భువనగిరి టౌన్ హైదరాబాద్కు దగ్గరలో ఉండడం వలన ఇది ఎంతో ప్రాముఖ్యత సంతరించుకుంది. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి భువనగిరి ఫోర్ట్ ఇది ఏదైతే ఉందో దీనికి 100 కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయించారు. దీని చుట్టూ లైట్ హౌజెస్, మ్యూజియం అండ్ మెడిటేషన్ హాల్, ఈ గుట్ట చుట్టూ కూడా 100 ఎకరాల్లో పార్క్ ఏర్పాటు చేసి యాదాద్రిని ఎవరైతే విజిట్ చేస్తారో వారు వచ్చి ఇక్కడ సేద తీరే విధంగా వాళ్ళ యొక్క ఫ్యామిలీస్తో ఒక గంట 2 గంటలు గడిపే విధంగా ఇక్కడ ఏర్పాట్లు అనేవి చేస్తున్నారు. అదేవిధంగా ఇక్కడ మనకు ఒక గెస్ట్ హౌస్, ఒక వాచ్ టవర్, రూప్ వే ఇవన్నీ కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఇది రానున్న ఒక 10 ఏళ్లలో ఒక మెయిన్ టూరిజంగా కూడా అభివృద్ధి చెందుతుంది. హైదరాబాద్కు ఇది దగ్గరలో ఉండడం వలన ఎవరైతే టూరిస్టులు గోల్కొండను విజిట్ చేస్తారో, అదేవిధంగా ఇక్కడ మరొక పోర్ట్ చూడాలని చెప్పేసి ఇక్కడ దగ్గరలో ఉన్నటువంటి పోర్టు మరి భువనగిరి పోర్టు కావడం వలన దీన్ని కూడా విజిట్ చేయడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. కావున దీని మీద ప్రత్యేకంగా ఫోకస్ చేయడం జరిగింది టూరిజం పర్పస్లో. అదేవిధంగా చూసుకున్నట్టయితే నెక్స్ట్ ఇక్కడ నుండి రాయగిరి దగ్గర నుంచి చూసుకున్నట్టయితే రాయగిరి దగ్గర మనకు రైల్వే స్టేషన్ కూడా ఉంది. MMTS ఇక్కడి వరకు కూడా వస్తుందని చెప్పేసి మనకు ఏర్పాట్లు చేశారు. ఇక్కడ మనకు యాదాద్రి టెంపుల్ డెవలప్మెంట్ చూసినట్టయితే తెలంగాణ ప్రభుత్వము ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రాజెక్ట్ ఈ యాదాద్రి టెంపుల్. ఇది మొత్తం ఈ తిరుపతి ఏదైతే 7 కొండలు ఉంటుందో అదేవిధంగా ఇక్కడ ఈ చుట్టూ ఉన్నటువంటి 9 కొండలను అన్నింటినీ కలిపి నవగిరి హిల్స్గా చేసి వాటన్నిటికీ కూడా ఒక్కొక్క పేరు పెట్టేసి ఈ యొక్క ప్రాంతాన్ని అంతా కూడా డెవలప్ చేస్తున్నారు. ఈ టెంపుల్కు చుట్టూతా ఉన్నటువంటి 5 కిలోమీటర్ల రేడియస్ ఏదైతే ఉందో ఈ ప్రాంతాన్నంతా ఉద్యానవనాలు, తులసి వనాలు నిర్మించి, అదేవిధంగా కాటేజెస్ నిర్మించి, VIP గెస్ట్ హౌజెస్, అదేవిధంగా 7000 కార్లను పార్కు చేయడానికి
మల్టీ లెవెల్ కార్ పార్కింగ్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ హెలిప్యాడ్స్ కూడా నిర్మించడం జరిగింది. రోప్వే కూడా నిర్మించడం జరుగుతుంది. అదేవిధంగా ఈ ప్రాంతానికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఇక్కడ ఒక వాటర్ సదుపాయం అనేది ఇబ్బంది కలగకుండా ఇక్కడ దగ్గరలో ఒక ప్రాజెక్ట్ కూడా నిర్మించారు. అది బస్వాపూర్ రిజర్వాయర్. ఇది 2200 ఎకరాల్లో దీన్ని నిర్మించడం జరిగింది. దీనిలో కొంత భాగాన్ని ఈ వాటర్ గేమ్స్ కొరకు, ఈ రిసార్ట్స్ కొరకు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ ఒక లక్ష్మీ నరసింహస్వామి విగ్రహాన్ని కూడా 150 అడుగుల ఎత్తు లక్ష్మీ నరసింహస్వామి విగ్రహాన్ని కూడా పెట్టబోతున్నారు. ఈ బస్వాపూర్ రిజర్వాయర్ ఈ ప్రాంతంలో కొంత భాగము ఏదైతే ఉందో ఇది పూర్తిగా ఎంటర్టైన్మెంట్ కోసం కేటాయించడం జరుగుతుంది. ఇక్కడ రకరకాల వాటర్ గేమ్స్ ఉంటాయి, రిసార్ట్స్ ఉంటాయి, ఇక్కడ స్టార్ హోటల్స్ ఉంటాయి, రెస్టారెంట్స్ ఉంటాయి. ఈ విధంగా ఈ ప్రాంతాన్ని కేటాయించారు. అదేవిధంగా ఇక్కడ ఈ టెంపుల్ చుట్టూ గిరి ప్రదక్షిణ చేసే విధంగా కూడా ఇక్కడ మనకు కల్పించారు. ఎవరైతే ఒక టూరిస్టర్ హైదరాబాద్ వస్తాడో అతడు ఖచ్చితంగా ఈ యాదాద్రి పుణ్యక్షేత్రాన్ని సందర్శించే విధంగా ఇక్కడ చుట్టూ ఉన్నటువంటి పరిసర ప్రాంతాలన్నీ కూడా డెవలప్ చేయడం జరుగుతుంది. భువనగిరి ఫోర్ట్ కానీ, అదేవిధంగా ఇక్కడ స్వర్ణగిరి టెంపుల్ కానీ, ఇవన్నీ కూడా ఈ ఒక టూరిస్టర్ ఒక రోజు మొత్తం ఈ యాదాద్రి పరిసర ప్రాంతాల్లో స్పెండ్ చేసే విధంగా ఇక్కడ టూరిజం అనేది డెవలప్ చేస్తున్నారు. అదేవిధంగా ఇక్కడ దగ్గరలో ఉన్నటువంటి సురేంద్రపురి, ఇది కూడా చాలా ముఖ్యమైనది. ఇక్కడ చూసినట్టయితే భారతదేశంలో ఉన్నటువంటి ప్రతిష్టాత్మకమైన టెంపుల్స్ ఏవైతే ఉన్నాయో వాటి అన్నిటినీ కూడా ఇక్కడ మనకు నిర్మించి మనకు ఇక్కడ అన్నీ ఒకే దగ్గర చూపించే విధంగా ఇక్కడ ప్లాన్ చేశారు. ఇది ఒక 100+ ఇయర్స్ ప్రాజెక్ట్. ఇది ఆల్రెడీ స్టార్ట్ అయిపోయి ఒక 10 ఇయర్స్ అవుతుంది. ఇది ఫ్యూచర్లో ఒక అధునాతనమైనటువంటి టూరిస్ట్ ప్లేస్గా ఉండబోతుంది. దీన్ని విజిట్ చేయడానికి ఒక 4 నుంచి 5 గంటలు సమయం పట్టే విధంగా ఈ సురేంద్రపురి అనేది ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ యాదాద్రికి దగ్గరలో జైనుల పుణ్యక్షేత్రమైనటువంటి జైన మందిర్ కూడా ఉంది 10 కిలోమీటర్ల దూరంలో. ఇది కూడా డెవలప్మెంట్లో భాగంగా దీన్ని కూడా ప్రభుత్వం డెవలప్మెంట్ చేస్తుంది. జైనుల యొక్క అస్తిత్వం కోల్పోకుండా ఇక్కడ ఈ యొక్క ప్రాజెక్ట్ను చేపట్టడం జరుగుతుంది. వెస్ట్ హైదరాబాద్ టోటల్గా ఐటీ కంపెనీస్తోని, మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్తోని ఉంటే ఈ ఈస్ట్ హైదరాబాద్ వచ్చేసి ప్రధానమైన టూరిస్ట్ ప్లేస్గా ఉండబోతుంది. ఈ యొక్క వరంగల్ హైవేలో ఉన్నటువంటి టూరిజం ఆధారంగా ఈ యాదాద్రి టెంపుల్ కావచ్చు, భువనగిరి ఫోర్ట్ కావచ్చు, జైన మందిర్ కావచ్చు, అదేవిధంగా ఇక్కడ వరంగల్లో ఉన్నటువంటి 1000 స్తంభాల గుడి కావచ్చు, రామప్ప టెంపుల్ కావచ్చు, ఇవి టూరిజంలో ప్రధానమైన పాత్ర పోషిస్తాయి. దీనివల్లే ఈ ఈస్ట్లో ఉన్నటువంటి ఈ వరంగల్ హైవే ఎక్కువ డెవలప్మెంట్కు చోటు చేసుకుంటుంది. దీంట్లో మనం వరంగల్ సిటీని కనుక చూసినట్టయితే రీసెంట్గా మనకు వరంగల్ సిటీ దేశవ్యాప్తంగా ఎంపిక చేపట్టినటువంటి 100 స్మార్ట్ సిటీస్లో ఈ వరంగల్ సిటీ ఒకటి ఉంది. ఇక్కడ 210 దాకా స్టార్టప్ కంపెనీస్ అనేవి ప్రారంభించబడ్డాయి. టెక్స్టైల్ హబ్గా ఉంది. 1000 పిల్లర్ టెంపుల్ సెంట్రల్ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ ద్వారా ఇది మేనేజ్మెంట్ చేయబడుతుంది. ప్రతిరోజు ఇక్కడ టూరిస్టుల సంఖ్య పెరుగుతుంది. దీనికి జాతీయ హోదా కల్పించబడింది. అదేవిధంగా చూసుకున్నట్టయితే మరొక టూరిస్ట్ ప్లేస్ ఇక్కడ వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి రామప్ప టెంపుల్. ఇది యునెస్కో ద్వారా గుర్తించబడ్డది 2021 సంవత్సరంలో. ప్రపంచవ్యాప్తంగా ఎంపిక చేయబడిన ముఖ్యమైన కట్టడాల్లో మన రామప్ప టెంపుల్ యునెస్కో ద్వారా గుర్తించబడ్డది. దీనికి 500 మీటర్స్ దూరం వరకు ఒక బఫర్ జోన్గా నిర్మించి ఎటువంటి ఎత్తైన కట్టడాలు కూడా కట్టకుండా వాళ్ళందరికీ కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది. దీనివల్ల ఇండియాలో ప్రధానమైన టూరిస్టుల జాబితాలో ఈ యొక్క రామప్ప టెంపుల్ అనేది చేరింది. ప్రపంచ వారసత్వ సంపదగా దీన్ని గుర్తించడం జరిగింది. ఏ హైవేకి లేనటువంటి డెవలప్మెంట్ అనేది ఈ యొక్క వరంగల్ హైవేలో ఉంది. ఇది ఇంకా డెవలప్మెంట్ అవుతుంది, ఇప్పుడున్న దానికంటే ఎక్కువ అవుతుంది. ఎందుకంటే వెస్ట్ హైదరాబాద్ ఆల్రెడీ డెవలప్మెంట్ అయిపోయింది.
ఇక ఉన్న టార్గెట్ అనేది మనకు ఉన్నటువంటి ఈస్ట్ హైదరాబాద్. దీంట్లో ప్రధానమైన పాత్ర ఈ వరంగల్ హైవేది. ఇక్కడ యాదాద్రి టూరిజం కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి రిసార్ట్స్ కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి కొత్తగా ఏర్పాటు చేసిన ఐటీ సెజ్ కావచ్చు, ఎయిమ్స్ కావచ్చు, ఇది డెవలప్మెంట్కి ప్రధానమైన కీ రోల్ అనేవి ప్లే చేస్తాయి. ఈ హైవేలో ప్రస్తుతం ఉన్న రేట్లు 2 రెట్లు 3 రెట్లు ఆ పైన ఎక్కువ పెరగడానికి ఆస్కారం ఉన్నటువంటి ఏరియాగా ఇది మనం ఈ వరంగల్ హైవే అని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం చూసినట్లయితే ఈ హైవేలో మనకు లోపలికి వెళ్ళినట్లయితే ఒక 5,000 నుంచి స్టార్ట్ అవుతుంది ఒక స్క్వేర్ యార్డ్కి. మనం వస్తున్న కొద్ది హైవేకి దగ్గరగా మనకు హైవే ఫేసింగ్ వరకు చూసుకున్నట్టయితే ఒక 20-22 వేల రూపాయల వరకు కూడా ఉంది. ఇది మరింత పెరుగుతుంది. అదే ఇప్పుడు మనం ఈస్ట్ హైదరాబాద్లో తీసుకున్నట్టయితే స్టార్టింగ్ ప్రైజే 20,000 నుంచి ఉంది. అందువల్లే ఎక్కువ మంది ఇన్వెస్టర్స్ తక్కువ బడ్జెట్లో ఇన్వెస్ట్ చేయాలనుకునే వాళ్ళు ఈ యొక్క వరంగల్ హైవే సైడ్ మొగ్గు చూపుతున్నారు. దీని ఆసరాగా ఇక్కడ ఉన్నటువంటి ఎన్నో కంపెనీస్ ఇక్కడ మన కొత్త వెంచర్స్ చేస్తూ ఈ యొక్క ఏరియాను డెవలప్మెంట్ చేస్తున్నాయి. థ్యాంక్ యూ. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.